హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఎస్ లక్ష్మి సాఫ్ట్వేర్స్. ఈరోజు మన మార్క్ సాఫ్ట్వేర్లో సూపర్ మార్కెట్ అండ్ ఎఫ్ఎంసీజీ వాళ్ళు పర్చేజ్ ఎంట్రీ ఎలా చేయాలో చూద్దాం. ట్రాన్సాక్షన్స్, పర్చేస్, బిల్. మనకు ఆల్ టు పీ కొట్టిన పర్చేస్ బిల్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి డేట్ అనేది రైట్ సైడ్లో ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఎంటర్. ఇక్కడ మనకి ఎంటర్ కొట్టగానే లెడ్జర్ లిస్ట్ ఓపెన్ అవుతుంది. మన సప్లయర్ నేమ్స్ ఇక్కడ మా ఏ సప్లయర్ నుంచి తీసుకుంటానో మా సప్లయర్ నేమ్ అనేది తీసుకోవాలి. ఒకవేళ ఇందులో మన సప్లయర్ నేమ్ లేకపోతే ఇక్కడ మనకి సాఫ్ట్వేర్ గైడ్ చేస్తుంది F2 న్యూ అని. ఇక్కడ F2 కొట్టి మన సప్లయర్ నేమ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ అకౌంటింగ్ నాలెడ్జ్ కూడా అవసరం లేదు మన సాఫ్ట్వేర్లో. ఇంకా మిగతా సాఫ్ట్వేర్లో అకౌంటింగ్ నాలెడ్జ్ అనేది అవసరం ఉంటుంది. ఇక్కడ ఆటోమేటిక్గా డిఫాల్ట్ సన్రీ క్రెడిటర్స్ సప్లయర్స్ అని తీసేసుకుంటుంది. ఎంటర్. మనం ఏ సప్లయర్ నుంచి తీసుకుంటున్నామో మన సప్లయర్ నేమ్ వేసుకోవాలి. ఇంకా ఏమేమి డీటెయిల్స్ కావాలో మనం డీటెయిల్స్ అనేది మనకు రిక్వైర్మెంట్ని బట్టి డీటెయిల్స్ అనేది వేసుకోవచ్చు. వేసుకొని కంట్రోల్ కొడితే సేవ్ అయిపోతుంది. ఎంటర్. మనం ఏ సప్లయర్ నుంచి తీసుకుంటున్నామో ఆ సప్లయర్ నేమ్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఎంటర్. పార్టీ నెంబర్ అంటే ఇప్పుడు మనకి సప్లయర్ బిల్ ఇస్తారు కదా, మనకి ఇన్వాయిస్ ఆ ఇన్వాయిస్ మీద బిల్ మీద ఇన్వాయిస్ నెంబర్ అని ఉంటుంది. ఆ నెంబర్ అనేది ఇక్కడ పార్టీ నెంబర్ దగ్గర వేసుకోవాలి. మనం ఆ ఇన్వాయిస్ మీద ఉన్న నెంబరు. ఎంటర్. ఇప్పుడు మన ఆ బిల్ అనేది మనకి ఎప్పుడు వచ్చింది ఆ డేట్ అనేది ఇక్కడ వేసుకోవాలి. ఎంటర్. 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 ఇక్కడ ట్యాక్స్ దగ్గర ఆగింది కదా కర్సర్, ఎందుకంటే ఇప్పుడు మనము సప్లయర్కి GST నెంబర్ వేయకపోతే ఒకవేళ ట్యాక్స్ తీసుకోవాలో వద్దా అని అడుగుతుంది. వేసి పెట్టుకుంటే మనకి ట్యాక్స్ అనేది GST అనేది యాడ్ అవుతుంది. ఇప్పుడు మనకి సప్లయర్కి GST నెంబర్ ఇస్తే ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది అక్కడ. ఎంటర్. 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 ఎంటర్ కొడితే మనకి ఇక్కడ ఐటమ్ లిస్ట్ ఓపెన్ అవుతుంది. మనం ఇప్పుడు ఏ ఐటమ్ కావాలో ఐటమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎంటర్. ఇక్కడ MRP దగ్గర అవుతుంది ఆ ఐటమ్ ఆశీర్వాద్ అది ఎంత MRP అనేది ఇక్కడ వేసుకోవాలి. ఎంటర్. అండ్ దాని ఎక్స్పైరీ కావాలంటే ఎక్స్పైరీ కూడా వేసుకోవచ్చు. ఎంటర్. మనం ఎంత క్వాంటిటీ కొంటున్నాం అంటే మనం బ్యాగ్స్ లాగా కొంటున్నామా కేజీ లాగా కొంటున్నామా కూడా వేసుకోవచ్చు. ఒకవేళ నేను ఒక 8 బ్యాగ్స్ తీసుకున్నా. ఎంటర్. దానికి ఏమన్నా 8 బ్యాగ్స్ తీసుకుంటే వాళ్ళు ఏమైనా ఫ్రీ ఇస్తే మనం ఫ్రీ క్వాంటిటీలో వేసుకుంటాం. ఎంటర్. పర్చేజ్ రేట్ ఎంత, ఒక బ్యాగ్ కాస్ట్ ఎంత పడ్డది నాకు, ఒక 3000 పడ్డది నాకు ఒక్క బ్యాగ్. ఎంటర్. దానికి ఏమైనా వాళ్ళు డిస్కౌంట్ ఇస్తే డిస్కౌంట్ వేసుకోవాలి. ఎంటర్. 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 దాని MRP ఎంత వేసుకున్నామో ఇక్కడ రేట్ అంటే సేల్, మనం ఒక కేజీ ఎంతకు సేల్ చేస్తున్నాము అనేది ఇక్కడ వేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక కేజీ 76 రూపీస్ ఇస్తున్నాను. రేట్ ఏ అంటే రీటైల్, రేట్ బి అంటే హోల్సేల్. మనం హోల్సేల్కి కూడా అమ్మితే మనం హోల్సేల్కి ఎంత రేట్కి ఇవ్వాలి, ఒక 70 రూపీస్కి ఇస్తున్నాము. ఎంటర్. 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 ఇప్పుడు ఒకవేళ సూపర్ మార్కెట్ వాళ్ళు బార్కోడ్ అనేది ఉంటుంది కదా, ఒకవేళ వాళ్ళు ఐటమ్కి బార్కోడ్ ఉంటే స్కాన్ చేయకుండా మనకి ఇక్కడ ఐటమ్ అనేది వస్తుంది. ఒకవేళ బార్కోడ్ నెంబర్ ఉంటే వాళ్ళ ఐటమ్ స్కాన్ చేయగానే ఇక్కడ బార్కోడ్ నెంబర్ అనేది జనరేట్ అయ్యి ఐటమ్ అనేది తీసేసుకుంటుంది. ఎంటర్. ఇక్కడ మనకి ఐటమ్ ఆటోమేటిక్ వచ్చింది బార్కోడ్ నెంబర్ వేస్తే. దాని MRP ఎంత, 60 రూపీస్. దాని ఎక్స్పైరీ డేట్. ఎంటర్. ఎంత క్వాంటిటీ కొంటున్నాము. ఎంటర్. దానికి ఏమైనా ఫ్రీ ఇస్తే ఫ్రీ. అండ్ దాని పర్చేజ్ రేటు, దాని డిస్కౌంట్. ఎంటర్. 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 దాని ఎంతకి సేల్ చేస్తున్నాము. ఎంటర్. ఎంటర్. ఓన్లీ ఎంటర్. ఎంటర్ కొడితే ముందుకు వెళ్తూనే ఉంటుంది మన కర్సర్ బిల్ అనేది. ఇక్కడ మనకు అన్ని ఐటమ్స్ తీసుకున్నాక సూపర్ మార్కెట్ అంటే బార్కోడ్ ఉంటుంది, అండ్ FMCG వాళ్ళకి మాన్యువల్గా తీసుకోవచ్చు. ఎంటర్ కొట్టి ఏమి ఐటమ్ అనేది ఐటమ్ తీసుకొని దాని MRP, దాని ఎక్స్పైరీ అండ్ ఎంత తీసుకున్నాం. షుగర్ అంటే కేజీస్ లెక్క తీసుకున్నాం, బ్యాగ్స్ లెక్క తీసుకున్నాం. 25 kgs అనుకోండి, 25 kgs. వాళ్ళు ఏమైనా ఫ్రీ ఇచ్చారా, ఎంత ఒక కేజీ వచ్చి మనకి ఒక కేజీ ఎంత పడుతుంది పర్చేజ్ రేటు, ఒక 30 రూపీస్ పడ్డది అనుకోండి. దానికి డిస్కౌంట్ ఉంటే డిస్కౌంట్. ఎంటర్. 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 మనం ఎంత సేల్ చేస్తాం, ఒక 45 రూపీస్కి సేల్ చేస్తాం అనుకోండి. ఎంటర్. అట్లా మనం FMCG వాళ్ళని మాన్యువల్గా తీసుకోవచ్చు. అండ్ సూపర్ మార్కెట్ వాళ్ళకి బార్కోడ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు బార్కోడ్ నెంబర్ వేసుకున్న ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇట్లా వేసుకొని కంట్రోల్ కొడితే సేవ్ అయిపోతుంది.
ఎంటర్. ఇక్కడ మనకి డిస్కౌంట్ దగ్గర అవుతుంది. డిస్కౌంట్ దగ్గర అవుతే ఒకవేళ మనం ఐటమ్ వైజ్ కాకుండా బిల్ వైజ్ మొత్తంకి వాళ్ళు మనకి బిల్లో డిస్కౌంట్ ఇచ్చారనుకోండి, ఇక్కడ డిస్కౌంట్ వేసుకోవచ్చు. పర్సెంటేజ్ ఇస్తేనేమో ఇక్కడ వేసుకుంటాం, అండ్ అమౌంట్ రూపంలో ఇస్తేనేమో ఇక్కడ మనం డిస్కౌంట్ అనేది వేసుకుంటాం. ఇక్కడ మనకి డిస్కౌంట్ అనేది ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ అయిపోతుంది మన సాఫ్ట్వేర్లో. ఇక్కడ మనం ఇచ్చిన డిస్కౌంట్ ఎంటర్ ఎస్కేప్. ఇక్కడ మనకి జిఎస్టీ అనేది కూడా ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. అది అకౌంటింగ్ అనేది మన దాంట్లో చిన్న ఎర్రర్ కూడా ఉంటుంది, ఆటోమేటిక్గా జనరేట్ అయిపోతాయి అన్ని మన మార్క్ సాఫ్ట్వేర్లో. ఎంటర్ అంటే కొడితే ఇక్కడ సేవ్ అయిపోతుంది. సేవ్ ఎంటర్ 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 ఎంటర్. ఒకవేళ మనకి సూపర్ మార్కెట్ వాళ్ళకి బార్కోడ్ కావాలన్నా కూడా బార్కోడ్ ప్రింట్ అనేది తీసుకోవచ్చు. సాఫ్ట్వేర్ గురించి మొత్తం తెలుసుకోవాలనుకుంటున్నారా? ఫ్రీ డెమో కోసం కింద ఉన్న నెంబర్కి ఇప్పుడే కాల్ చేయండి. మీ బిజినెస్ని స్మార్ట్గా మేనేజ్ చేయండి మార్క్తో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలాంటి మంచి ఫీచర్స్ మిస్ అవ్వకుండా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ.